అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమంట. హల్లెలూయా. తెలివి, జ్ఞానం, బుద్ధి, విజ్ఞాన సర్వ సంపదలు నా యేసయ్య యందు గుప్తమై ఉన్నాయి. హల్లెలూయా. ఆ! బుద్ధి, విజ్ఞాన సర్వ సంపదలు ఇచ్చేవాడు ఆయన. ఏమిస్తాడని చెప్పండి? దేవుని భయం నేర్పండి మీ పిల్లలకి. మీరు నేర్చుకోండి. మీ పిల్లలకు కూడా దేవుని భయం నేర్పండి. దేవుని సన్నిధి అంటే ఒక భయం నేర్పండి. ఎప్పుడైతే వాళ్ళని అలాంటి భయములో, భక్తిలో పెంచుతారో వాళ్ళకి తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం, విజ్ఞానం నా ప్రభు సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. తప్పకుండా ఇస్తాడు. ఏమండి, మా పిల్లలు చదువు లేనోళ్ళు అయిపోతున్నారు, మొద్దులు అయిపోతున్నారు, జ్ఞానం లేనోళ్ళలాగా ఉన్నారు, తెలివి తక్కువలాగా ఉన్నారు, దద్దమ్మల్లాగా ఉన్నారు. వాళ్ళకి దైవికమైన భయం నేర్పుతున్నారా? దేవుని భయం నేర్పుతున్నారా? మోకాళ్ళు వేయటం నేర్పుతున్నారా? ప్రార్థన చేయటం నేర్పుతున్నారా? బైబిల్ చదవటం నేర్పుతున్నారా? దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని ఆరాధించాలి అని ఎప్పుడైతే మీరు దైవికమైన భయము మీరు కలిగి ఉంటారో మీ పిల్లలకు అది నేర్పిస్తారు. హల్లెలూయా. అదే చెప్పాడు దేవుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు మోషే చేత ద్వితీయోప అంటే రెండవసారి ఉపదేశించటం. చదవండి అక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఎవరి హృదయంలో ఉండాలి? తల్లిదండ్రుల హృదయాలలో ఉండాలి. ఏముండాలి? దేవుని వాక్యం అనే మాటలు మన హృదయాల్లో ఉండాలి. దేవుని భయము మన హృదయంలో ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలంట? నీవు నీ కుమారులకు, కుమార్తెలకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవ నడిచేటప్పుడు, వణుకున్నప్పుడు, లేచినప్పుడు ఏటిని గూర్చి? దేవుని గూర్చిన మాటలను గూర్చి మాట్లాడాలంట. హల్లెలూయా. చాలండి. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి నేర్పించడమేమి, దేవుని యందలి భయము భక్తులు వారికి మీ హృదయంలో అట్టి భయం కలిగి ఉండాలి. మీ పిల్లలకు కూడా వాటిని నేర్పించాలి. అలాంటి భయభక్తులు నేర్పించాలి. దేవుని యందలి భయభక్తుల గురించి మొదట మనం వింటున్నాం. రెండవ